గురువుగారు పంచక రహితమైన ముహూర్తాన్ని గృహప్రవేశం సమయంలోనే మనం స్వీకరించాలి, అనుసరించాలి అని చెప్తారు. ఇంతకీ పంచక రహితం అంటే ఏంటి? పంచక రహితము అంటే ఇది జ్యోతిష శాస్త్ర ముహూర్త సంబంధితమైనటువంటి విషయం. తిథి, వారం, నక్షత్రం, లగ్నం ఈ నాలుగింటి సంఖ్యలను కలిపి 9 చేత భాగించాలి. 9 గ్రహ సంఖ్యకు ప్రతీక, పూర్ణ సంఖ్య. నక్షత్రాలు 27. అశ్విని మొదలుగా ముహూర్తం ఉన్న రోజున నక్షత్రం ఏ సంఖ్యతో ఉన్నది అనేది. కృత్తిక నక్షత్రం అనుకుంటే 4వ సంఖ్య అవుతుంది. 3వ సంఖ్య అశ్విని, భరణి, కృత్తిక. రోహిణి 4, రేవతి 27 ఇలా ఆ నక్షత్ర సంఖ్య. వారం ఆదివారంతో ప్రారంభం చేయాలి. అలా తిథి పాడ్యమి, సప్తమి, దశమి సంఖ్యలోనే మనం ఆ తిథి గుర్తుపెట్టుకోవచ్చు. లగ్నం ఉదయాదిగా ఉండే లగ్న సంఖ్య. ఇలా మనం అన్నింటినీ కూడి 9 చేత భాగిస్తే శేషం 1 రాకూడదు. ఇది యోగ పంచకం అనే పేరిట లేదా పంచక రహితం అనే పేరిట 2 వేరే వేరే అంశాలు. పంచక రహితం చేయడంలో మొదటి మెట్టు 1 రాకూడదు. ఆ ముహూర్తం విఘ్నమవుతుంది, ఆ కార్యక్రమం ఇల్లు పూర్తి కాదు. ఇక మిగిలిన 5 2 రాకూడదు. 6, 7, 8 ఇలా ఆయా నక్షత్రాలకు సంబంధించి, స్థానాలకు సంబంధించి రోగపంచకం, రాజపంచకం అనే పేర్లతో ఈ 5ంటిని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. కనుక పంచక రహితం అంటే తిథి, వారం, నక్షత్రం, లగ్నం ఈ సంఖ్యలను కూడి 9 చేత భాగిస్తే వచ్చేటటువంటి శేషానికి సంబంధించిన జ్యోతిర్విజ్ఞాన అంశం. ఇది ఈనాటి కాలంలో ఎవరు అంతగా పాటించడం లేదు. ఇది చెప్పుకోవాలి. ఈ గృహప్రవేశ గృహారంభానికి సంబంధించి వృషభ కలశము, అలాగే కలశ చక్ర శుద్ధి, వృషభ చక్ర శుద్ధి వీటిని మాత్రమే చూస్తున్నారు.